ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. దాదాపు 5.5 నెలల తర్వాత తిహార్ జైలు నుంచి నేరుగా ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ తోని బయటకు వచ్చారు. ప్రస్తుతానికి తిహార్ జైలు ముందు కాసేపటి క్రితమే కోలాహలంగా మారిపోయింది. బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా నేరుగా అక్కడి నుంచి బయటికి వచ్చారు. ప్రస్తుతం కవిత ఇక్కడి నుంచి నేరుగా కూడా ఆమె తన పార్టీ కార్యాలయానికి బయలుదేరింది. మొదట కవిత బయటకు వచ్చే సందర్భంలో పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కవిత కుమారుడు కూడా మొదట బయటికి రాగానే కవిత కుమారుని ఆలింగనం చేస్తుంది. అనంతరం కేటీఆర్ తో కూడా ఆలింగనం చేస్తుంది. ఇక పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల్ని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా అందులో అనేక అంశాలను కూడా పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా కవితకు సంబంధించి కవిత తాను కేసీఆర్ కూతుర్ని ఎలాంటి తప్పు చేయను అనే అంశాన్ని కూడా స్పష్టం చేసింది. అసలు తప్పు చేసే ప్రసక్తే లేదనే అంశాన్ని కూడా కవిత వివరించడం జరిగింది. అయితే దాదాపు కావాలని నన్ను 5.5 నెలల నుంచి కూడా కుటుంబానికి దూరంగా, పిల్లలకు దూరంగా కూడా కేసులో ఇరికించిన అంశాన్ని కూడా పూర్తిగా ఆమె మీడియా ముఖంగా కూడా వివరించారు. 5 నెలల జైల్లో ఏ విధంగా ఉన్నానో నాకు తెలుసు అంటూ నన్ను మరింత కఠినంగా కూడా తయారు చేశారు. ఇది ఒక పొలిటికల్ కేసు మాత్రమే అనే అంశాన్ని కూడా కవిత కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు నేరుగా తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. బీఆర్ఎస్ కార్యాలయంలోనే ఈ రాత్రికి బస చేయబోతున్నారు. అనంతరం నేరుగా